సంపాదించి ఒకళ్ళు 15,000 సంపాదించి ఒకళ్ళు ఏం సంపాదించట్లా. అప్పుడు కుటుంబ ఆదాయం ఎంత వేస్తున్నాం? 1,40,000 వేస్తున్నాం. ఎలా సగటు లెక్కేస్తున్నాం? 4తో డివైడ్ చేసినప్పుడు తలా 4 వస్తుందయ్యా అని చెప్తాం, లేదా 440 వస్తుందయ్యా అని చెప్తాం. 1,60,000 అయితే, లేదా 35,000 వస్తుందయ్యా అని చెప్తాం. అంటే సగటును 35,000 అన్నటువంటి చెప్తాం. ఆ లెక్కన తలసరి ఆదాయం అన్నటువంటి లెక్కను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అంటున్నారు ఇక్కడ. ఈ గ్రోత్ రేటు వేరు, గ్రోత్ వేరు. ఎందుకంటే తెలంగాణ మనకంటే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు? మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇది వచ్చి తెలంగాణ 11లో ఉంది అంటున్నారు. 2వ స్థానం. తలసరి ఆదాయంలో 3లో ఉన్నట్టు. తలసరి ఆదాయంలో 3లో ఉన్నాము, ఇదేమో 11లో ఉందట. అంటే గ్రోత్ అంకె కాదు, పెరుగుతున్న రేటు అని వీళ్ళు లెక్క కడుతున్నారు. అది విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి ఈ టోటల్ ఇన్కమ్ పరంగా జిఎస్టి అనేది సాధారణంగా జిఎస్టిపి కీలకం. జిఎస్టి అంటే ఆదాయం, అదే సందర్భంలో వ్యయం.